ఆర్బీఐ ఎప్పటికప్పుడే బ్యాంక్స్కి హెచ్చరిస్తుంది, మీ సీడీ రేషియో పెరిగిపోతుంది, జాగ్రత్త పడండి. బ్యాంకు ఎందుకంటే 100 కోట్లు, ఉదాహరణకి 100 కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్ తెచ్చారు, 100 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. నేటికి సడన్గా ఎవరైనా డబ్బులు అడిగితే, వాళ్ళ డిపాజిట్ అడిగితే బ్యాంకు దగ్గర డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో దివాళా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, ఇది కరెక్ట్ వే. కానీ నేటికి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్, ఇదే టైప్లో ఉన్నారండి. యాక్చువల్గా మన పొదుపు కన్నా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అనడానికి ఈరోజు నేను ఈ వీడియోలో బ్యాంక్స్ సీడీ రేషియో అండ్ బ్యాంక్స్ లెండింగ్ రేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో ప్రజలు ఎక్కువ అప్పులు తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు, ఈ అప్పులు తీసుకోవడం వలన రాబోయే ప్రమాదాలు ఏంటి, ఏ బ్యాంకులో ఎంత సీడీ రేషియో ఉందో అనేది ఈరోజు ఈ వీడియోలో సవివరంగా తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు అంటే తాతగారు అప్పు తీసుకోవడానికి చాలా భయపడిపోయారండి. అమ్మో, అప్పు తీసుకుంటే మార్కెట్లో సిగ్గుపడిపోతాం, ఉన్నదాంతో సరిపెడదాంలే అన్నట్టుగా ఉండేవారు. కానీ నేటికి అప్పులు తీసుకోవడం అంటే ఒక గౌరవప్రదంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పర్టికులర్గా బ్యాంకులు సీడీ రేషియో గురించి చూస్తే మీకు అర్థమైపోతుంది. పర్టికులర్గా సీడీ రేషియో అంటే ఏంటి అనేది చూసినట్టయితే, ఒక 100 కోట్ల రూపాయలు డిపాజిట్ కలెక్ట్ చేసామనుకోండి, బ్యాంకులు 100 ముఖ్యంగా బ్యాంక్స్ అనేది 2 డ్యూటీస్ చేస్తాయండి. ఒకటి డిపాజిట్లు కలెక్ట్ చేస్తారు, రెండోది అప్పులు ఇస్తారు. అప్పులు ఇస్తారా, ప్రజలు తీసుకుంటున్నారా? ప్రజలు తీసుకుంటేనే కదా వాళ్ళు ఇస్తారు. అయితే ఈ సీడీ రేషియోకి బ్యాంకు డిపాజిట్ అప్పులకి సంబంధం ఏంటంటే, ఒక బ్యాంకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్ కలెక్ట్ చేసింది అనుకోండి, అందులో 50 కోట్లు అప్పులు ఇస్తే అది 50% ఆ బ్యాంక్ సీడీ తాలూకా రేషియో అనమాట. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి ఈ బ్యాంక్ తాలూకా సీడీ రేషియో చూస్తే చాలా వింతగా ఆశ్చర్యంగా కనిపిస్తుందండి. మీకు ఈ గ్రాఫ్లో చూపిస్తున్నట్టుగా 2000 సంవత్సరంలో 42.2% ఉంటే నేటికి ఇది 82.5%కి పెరిగిపోయిందండి. అంటే అప్పులు తీసుకుంటున్న వాళ్ళ సంగతి ఎలా పెరిగిపోయిందో చూడండి. అంటే అప్పులు తీసుకుంటున్నామండి, హౌసింగ్ లోన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటున్నారు. హౌసింగ్ లోన్స్, నిజానికి హౌసింగ్ లోన్స్ 29% మాత్రమే ఉందండి. కార్ లోన్ అట, పర్సనల్ లోన్ అట, క్రెడిట్ కార్డ్ లోన్ అట, అన్నీ అప్పుల మీదే బతుకుతున్నారండి. బిజినెస్ లోన్స్ అట, అన్నీ అప్పుల మీదే డిపెండ్ అయిపోతున్నారు. నేటికి బ్యాంక్ తాలూకా సీడీ రేషియో చూసినట్టయితే మీకు హెచ్డిఎఫ్సి టాప్లో ఉందండి, 99.5% ఉందండి. అంటే ఇది ప్రతి 3 మంత్స్కి వేరీ అవుతుంది. అయితే లాస్ట్ 3 మంత్స్వి పర్టికులర్గా నేను ఈ పేపర్ చూసి చెప్తున్నానండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 96 to 99% ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు 88% to 90% ఉంది, యాక్సిస్ బ్యాంకు 91 to 93% ఉంది, అలాగే కోటక్ మహేంద్ర బ్యాంకు 88 to 89% ఉంది, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిది 82 to 84% ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా 86 నుంచి 88 వరకు ఉంది, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు 73 to 76% ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 83 to 85% ఉందండి. అంటే బ్యాంకుల తాలూకా అప్పు తీసుకునే ధోరణి బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్స్ సంస్థలు కానీ ఎంత పెరిగిపోయిందో చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఏం లేదండి, మనం పొదుపు చేస్తే పొదుపు మీద మన ఇన్వెస్ట్మెంట్ మీద 6% ఇంట్రెస్ట్ వస్తుంది. మనం అప్పు తీసుకుంటే 9% 10% ఛార్జ్ చేస్తాయి బ్యాంక్స్.
సో 9% 10% ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రిస్కీ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ అట, ఈ మ్యూచువల్ ఫండ్స్, స్పాంజీ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ వస్తుందో అక్కడ ఎత్తుక్కొని ఇన్వెస్ట్ చేస్తారు. నేటికి ఇంట్రెస్ట్ రేట్ కోసం మనం పరిగెడితే రిస్క్లో పడతామండి. గోల్స్ వెనకట్లా మనం గోల్స్ని చేజింగ్ చేసుకుంటే మన ప్రశాంతమైన జీవితం, ప్రశాంతంగా పొదుపు చేసుకొని మనం గోల్స్ని 100% ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంట్రెస్ట్ రేటు వస్తుంది, ఇక్కడ ఎక్కువ వస్తుంది, అక్కడ ఎక్కువ వస్తుంది అంటే మీకు గత వీడియోలో నేను చెప్పాను. అంటే స్టడీగా ఉండరండి. గోల్డ్ పెరుగుతుందని అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ తగ్గిపోతుందంటే మళ్ళీ అందులో తీసి స్టాక్ మార్కెట్లోకి వస్తారు, స్టాక్ మార్కెట్ పడుతుండేటప్పుడు మళ్ళీ అందులో బయటకు వచ్చి సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాగా ఈ కాన్స్టెంట్గా ఇంట్రెస్ట్ వెనకాల పరిగెడితే మాత్రం ఎప్పుడు టెన్షన్ తప్ప ప్రశాంతమైన జీవితం ఉండదండి. అలాగే బ్యాంక్ తాలూకా లెండింగ్ రేషియో చూస్తే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే 13.5% ఇంట్రెస్ట్ ఇచ్చేవి. ఈరోజు 9.5%కి తగ్గించారు. అంటే చీప్గా దొరుకుతున్నాయి అన్నమాట. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే చీప్గా దొరుకుతున్నాయో చాలా ఈజీగా ప్రజలు ఈ అప్పులకు అలవాటు పడిపోతున్నారు. అప్పుల నుంచి అంటే జనరల్గా ఎలా చెప్పాలంటే, అప్పు తీసుకొని వ్యాపారం చేయడం కానీ ఇలా చేసుకుంటే లాభం పొందేది బ్యాంకులండి. అదే పొదుపు చేయడం ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా పొదుపు ద్వారా మార్గంలో వస్తే ఆ వచ్చే లాభం అంతా కూడా మన ఫ్యామిలీకి దక్కుతుందండి. ఆర్బీఐ ఎప్పటికప్పుడే బ్యాంక్స్కి హెచ్చరిస్తుంది, మీ సీడీ రేషియో పెరిగిపోతుంది, జాగ్రత్త పడండి. బ్యాంకు ఎందుకంటే 100 కోట్లు, ఉదాహరణకి 100 కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్ తెచ్చారు, 100 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. నేటికి సడన్గా ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళ డిపాజిట్ అడిగితే బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో దివాలా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో అందుకే జాగ్రత్త పడండి అని ఎప్పటికప్పుడే హెచ్చరిస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విలువైన కంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విలువైన కంటెంట్ మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీ విలువైన ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.